రోజు రవాణా మరియు లాజిస్టిక్ రంగానికి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ముఖ్యంగా రవాణా మరియు లాజిస్టిక్ రంగానికి సంబంధించి మనకు సరుకు రవాణా వాహనాలకు గతంలో 28% ఉండే జీఎస్టీని ఇప్పుడు 18%కు తగ్గించడము, అలాగే బస్సులు మినీ బస్సులకి ముందు 28% జీఎస్టీ ఉంటే ఇప్పుడు 18%కు తగ్గించడము, అలాగే ట్రాక్టర్లకి గతంలో 12% జీఎస్టీ ఉంటే ఇప్పుడు 5% తగ్గించడము, అలాగే సరుకు రవాణా వాహనాలపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు గతంలో 12% ఉంటే ఇప్పుడు 5%కి, మరియు రైలు మరియు మల్టీ మోడల్ రవాణాలో 12% ఉన్న జీఎస్టీని ఇప్పుడు 5%కు తగ్గించడము, ఈ విధంగా వినియోగదారులపై ముందు ఉన్న భారాన్ని మన ఎన్డీఏ ప్రభుత్వము చాలా వరకు తగ్గించింది. దీనివలన ప్రజలు తమకు వచ్చే ఆదాయాన్ని మరింత పొదుపు చేసుకొని దాని నుంచి వారికి కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆ విధంగా మన ఆర్థిక రంగం కూడా భారతదేశానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ పురోభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒక ఆలోచనతో మన గౌరవ ప్రధానమంత్రి గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి ప్రజలందరి నుంచి కూడా మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ఈరోజు రవాణా శాఖ అనంతపురం తరఫున మనము బైక్ ర్యాలీతో ఒక అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్లడము జరిగింది. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా దేశవ్యాప్తంగా దిగ్విజయంగా అమలుపరుస్తున్న ఒక చారిత్రాత్మకమైన ఘట్టం ఇది. జిఎస్టీ అన్నది సామాన్య మధ్యతరగతి మరియు రకరకాల భిన్న జాతి వ్యక్తులకు వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నది ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు సాక్ష్యం కనపడుతున్నది. రోజువారీ వాడుకునే వస్తువుల కానించి గృహోపకరణాలైన ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జులు ఇటువంటి వాటి నుంచి నిరంతరం ప్రతి ఒక్కరికి సాధారణమైన వాహనంగా ఉపయోగపడే మోటార్ సైకిళ్ళు, కార్లు, ట్రాక్టర్లు లాంటివి గణనీయంగా తగ్గడం. ఇప్పుడు ఉదాహరణ చెప్పుకుంటూ వస్తే కారుకి రమారమి 80,000 నుంచి ₹1,00,000 దాకా తగ్గిందంటే ఎంత గొప్ప బెనిఫిట్ చూడండి. అది ఒక మధ్యతరగతి వ్యక్తికి దాదాపుగా సంవత్సరం పాటు కట్టే కంతులకి ఆర్థిక సహాయం అందినట్టుగా అవుతుంది. ఒక మోటార్ సైకిల్ కొనాలనుకునే వ్యక్తికి ఉన్న పళంగా ₹8,000 తగ్గడం అంటే మళ్ళీ ఇప్పుడు కొందామా నెల తర్వాత కొందామా అని ఆలోచించుకుంటున్న వ్యక్తులు కూడా తొందరపడి ఇప్పుడే కొనడం ముందుకు రావడం జరుగుతూ ఉంది. సో దానికి ప్రత్యక్ష సాక్ష్యము ఆటోమొబైల్ షోరూమ్లలో విపరీతంగా పెరిగిన సేల్స్. అంటే దీనివల్ల ఇట్లా ప్రజల జీవన పరిణామం వాళ్ళ పెంచుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఆర్థికంగా అప్లిఫ్ట్మెంట్ మధ్యతరగతి వాళ్లకు అణువణువున అది ప్రస్ఫుటంగా కనపడుతుంది. మెడికల్ బిల్స్ కాడి నుంచి ఇంట్లో వాడుకునే డైలీ గ్రాసరీ ఐటమ్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి తగ్గుతూ వచ్చాయి. ప్రభుత్వానికి వేణోళ్ళ కీర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప చర్య దేశం మొత్తం చాలా సుభిక్షంగా జరుగుతుంది. రాష్ట్రంలో మరీ ఉన్నతంగా జరగాలని నెల రోజుల నుంచి ప్రోగ్రాం ఈ జిఎస్టీ డిపార్ట్మెంటు వారు టేకప్ చేశారు. అద్భుతంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారికి ఈ వినూత్నంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా కమిషనర్ గారు, రవాణా మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈరోజు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి పట్టణంలో ఆర్టీఓ గారు శ్రీ సురేష్ నాయుడు గారు మరియు జిఎస్టీ డిఎస్టీఓ శ్రీ సుబ్బన్న గారు మరియు మున్సిపల్ ఆఫీస్ తరఫున వచ్చిన జిల్లాని డిపిఓ గారు, తర్వాత ఈ ఇంత కవరేజ్ ఇంత అద్భుతంగా తీసుకోవడానికి ప్రజల్లో చేరవడానికి వచ్చిన పాత్రికేయులకు, వీడియో మిత్రులకు, ప్రెస్ మీడియాకు, ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. చక్కగా ప్రజల్లోకి ఈ కార్యక్రమం తీసుకెళ్ళండి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తున్న ఈ చర్యలు వేణోళ్ళ కీర్తించాలని మీ ద్వారా వేడుకుంటున్నాను. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీఓ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాను.